సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మాదాపూర్లో 100 ఫీట్ రోడ్లో ఉన్న అన్నపూర్ణ మెస్కి అయితే వచ్చేసిన. సో ఇక్కడ చాలామంది వీడియోస్ చేస్తున్నారు ఇక్కడ. సో నేను కూడా చేయాలని అనుకున్నా. ఏంద్రా అంటే ఇక్కడ టేస్ట్ ఎట్లా ఉంటుంది అండ్ రివ్యూ గురించి ఈ వీడియోలో పూర్తిగా నేను వివరంగా చెప్తాను. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లోపల పోయి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో బఫెట్లో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా. అండ్ ఇంకోటి 150 రూపీస్కి మనకు వెజ్ బఫెట్స్ అనేది దొరుకుతుంది. అండ్ ఫుల్ డీటెయిల్స్ అనేది లోపల వెళ్ళి వాళ్ళతోటి కనుక్కుందాం. సో చలో పదండి. సో లోపల సిట్టింగ్ అరేంజ్మెంట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో దగ్గర దగ్గర ఒక 60-70 మెంబర్స్ అయితే ఎట్ ఎ టైం కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ అన్లిమిటెడ్ బఫెట్ అయితే నడుస్తుంది. సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు. అండ్ ఇది వైట్ రైస్ అండ్ పప్పు అండ్ ఇది ఆలూ ఫ్రై. సో ఇది వంకాయ. ఇదేంది కర్రీ, పన్నీర్ కర్రీ. ఇది సాంబార్. సో ఇది ఏం లేదు, ఎంటీ. ఇది కూడా రసం లాంటిది, ఇది రసం ఇది. అండ్ మజ్జిగ చారు ఇది. అండ్ ఇక్కడ పచ్చళ్ళు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు ఉన్నాయి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో ఇప్పుడైతే మనం ఇవి తిని టేస్ట్ చేసి చెప్దాం. అండ్ లాస్ట్కి పంచదార అండ్ సోంపు. అండ్ ఇక్కడ వీళ్ళ టుడే స్పెషల్ ఐటమ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. సో ఇక్కడ టోకెన్ తీసుకుందాం మనం. సో మనం టోకెన్ అయితే తీసుకున్నాం చూడండి. థ్యాంక్ యూ. అండ్ ఇలా ఐటమ్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసి అయితే ఇప్పుడు చెప్దాం. సో నేనైతే ప్లేట్లో ఎంత పడితే అంత పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎట్లుందో చెప్దాము. మన బఫెట్ అయితే వచ్చేసింది. సో దీంట్లో వచ్చేసి వెజ్ బిర్యానీ లాంటిది ఉంది. సో చూసుకోవచ్చు, వెజ్ బిర్యానీ, వైట్ రైస్ అండ్ పప్పు అండ్ రాగి సంకటి కూడా ఉంది. ఫస్ట్ రాగి సంకటితో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఆలూ ఫ్రై. సో వెజ్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నా ఇప్పుడు నేను. అంటే వెజ్ బిర్యానీ కాదు, జస్ట్ ఇది ఒక వెజ్ బగారా రైస్ ఎట్లా, సో అట్లా ఆ విధంగా ఉంది. సో బాగుంది, వేడివేడిగా ఎప్పుడే చేసిరో. అండ్ వీళ్ళకి 17 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందంట. సో అన్నపూర్ణ మెస్ పెట్టి 17 to 18 ఇయర్స్ అయితే అయిందంట పెట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు క్యాటరింగ్స్ అండ్ కంపెనీస్లలో ఫుడ్ సప్లై చేస్తుండంట. సో మెల్లమెల్లగా ఈ ఫీల్డ్లో మెస్ పెట్టేసారు వీళ్ళు.
నిజంగా మనం ఇంట్లో చేసుకుంటాం కదా, సో అట్లానే ఉంది సేమ్. వంకాయ మసాలా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ పప్పు మాత్రం హైలైట్ ఉంది అబ్బా. నిజంగా ఆంధ్ర మీల్స్ అంటే ఇట్లనే ఉంది, సేమ్ ఆంధ్ర మీల్స్ లాగా ఉంది. వంకాయ మాత్రం మస్తు కుక్ అయింది. ఇక ఫైనల్గా పెరుగుతో అయితే ఎండ్ చేస్తున్నా. సో చూడండి, గట్టి పెరుగు ఇచ్చారు. సో చాలా అద్భుతంగా ఉంది అయితే. నిజంగా 150 రూపీస్ అఫోర్డబులే నాకు అడిగితే, ఎందుకంటే క్వాలిటీ ఫుడ్ అయితే మెయింటైన్ చేస్తారు ఇక్కడ. చాలా క్వాలిటీగా ఉంది ఫుడ్ అయితే. ఇక దాంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్యనే లేదు, ఎందుకంటే ఫుడ్ మాత్రం A1 క్లాస్ A1 ఉంది. నిజంగా మా ఇంట్లో తిన్నట్టే, మా మమ్మీ వండినట్టే ఉంది సేమ్. ఎందుకంటే నిజంగా వీళ్ళు 17 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్లో ఉన్నారు ఈ ఫుడ్ బిజినెస్లో. అందుకే ఇంత ఫేమస్ అయింది నాకు తెలిసి. సో దీనికి ప్రమోషన్స్ కూడా అవసరం లేదు. సో చూస్తారు కదా, అన్నపూర్ణ మెస్లో అయితే నేను ఇప్పుడు తిన్నాను. సో ద ఫుడ్ వాజ్ వెరీ నైస్ అండ్ వెరీ డిలీషియస్. ఎందుకంటే చెప్పిన కదా, ఇంట్లో చేసినట్టే ఉండే, మా మమ్మీ చేసినట్టే ఉండే. నేను నిజంగా చెప్తున్నా, సేమ్ ఇంట్లో చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు తింటున్నప్పుడు నిజంగా ఆ ఫీలింగే వచ్చింది, ఇంట్లో తిన్న ఫీలింగ్. ఓవరాల్గా 150 రూపీస్కి అయితే నేను వర్తబుల్ అంట, ఎందుకంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. సో మీరు కూడా ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చేయండి. 150 రూపీస్కి ఇవాళ రేపు ఫోన్ రీఛార్జ్ కూడా వస్తలేదు. ఇప్పుడు 150 రూపీస్కి అన్లిమిటెడ్ బఫెట్ అయితే వస్తుంది ఇక్కడ అన్నపూర్ణ మెస్లో. సో ఇది ఏడుందా అంటే, సో మీకు లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, అండ్ లొకేషన్ కూడా చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో ఉంటుంది. సో ఇది 100 ఫీట్ రోడ్ ఇది అన్నపూర్ణ మెస్ చూస్తారు కదా. సో మెయిన్ రోడ్ పైనే ఉంటుంది.
సో అక్కడ పోతే అయ్యప్ప సొసైటీ వస్తుంది. మెస్తో పాటు క్యాటరింగ్ కూడా రన్ చేస్తారు అండ్ టిఫిన్ సెంటర్ కూడా రన్ చేస్తారు. రీసెంట్గానే ఓపెన్ చేశారు టిఫిన్ సెంటర్ కూడా. సో అండ్ టిఫిన్స్ కూడా నేను వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను అది కూడా వీడియో చేస్తా. సో ఇప్పుడైతే నేను మెస్ గురించే చెప్తున్నాను. సో టిఫిన్స్ గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాము. సో మెస్ అయితే ద బఫెట్ వాజ్ వెరీ డిలీషియస్. నాకైతే మస్తు నచ్చింది. మీరైతే వచ్చి టేస్ట్ చేసి అప్పుడు మీరు మీ రివ్యూ అనేది మీరు చూసుకోండి. సో నేను ఇందాక చెప్పిన కదా ఇది మెస్ అండ్ అది వచ్చేసి టిఫిన్ సెంటరు. సో అక్కడ పోతే మీకు బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ అయితే దొరుకుతాయి అండ్ ఇది వచ్చేసి మెస్ అండ్ ఇది పార్కింగ్ లెఫ్ట్ సైడ్లో. సో ఇది ఎంట్రన్స్. ఓకే, చాలా బ్యూటిఫుల్గా అయితే చేసిరు. సో ఓకేనా. సో ఈ వీడియోలో ప్రతి ఒక్కటైతే మీకు వివరించి అయితే చెప్పినాను. సో టైమింగ్స్ అండ్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లోనైతే ఇస్తాను. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. సో రైట్, నమస్తే.